చిట్టమ్మా ఇక ఆలస్యం చేయకమ్మా, వెళ్ళి దాన్ని ఆపు. నేను కొట్లిన్నానమ్మా, మా అత్త నేనెలా కొడతాను? ఏయ్, నన్నెవరే కొట్టేది? నన్నెవరే కొట్టేది? ఏలిక, ఇక నీ శక్తులన్నీ వదిలిక. పిచాచి మసూచిక, మీ సైన్యంతో దండయాత్ర చేయండి. వాళ్ళందరినీ రాళ్లతో కొట్టి చంపండి. చిట్టమ్మా, చిట్టమ్మా, ఈ ఊరి జనాలని మోసం చేసినందుకు వీళ్ళకి తగిన శిక్ష పడాలి. ఇంకా కొట్టండి, చూస్తారేంటి? కొట్టండి. నా చేతికి సోదలు గుచ్చుకున్నాయి కాబట్టి రథం లాగలేకపోయాను. ఒక్క అవకాశం ఇవ్వండి, ఈ రథాన్ని నేను లాగుతాను. లాగలేని పక్షంలో మీ ఇష్టం వచ్చినట్టు చేసుకోండి. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. వదలను, మిమ్మల్ని ఎవరిని వదలను. మీ అంతు చూసేదాకా నిద్రపోను. పదమ్మా, పద. అమ్మా, ఈ రోజున్న కోపాలు రేపు ఉండవమ్మా. వాటిని దృష్టిలో పెట్టుకుని కడుపులో పెరుగుతున్న బిడ్డని చంపడం పాపం అమ్మా. నువ్వు గనక ఆ పని చేశావంటే నేను అక్క నిన్ను వదిలిపెట్టి వెళ్ళిపోతాం. రవిచంద్ర, అవునమ్మా, అక్కకి పుట్టబోయేది మేనల్లుడో మేనకోడలో నాకు తెలియదు, కానీ వాళ్ళని నేను చూడాలి. వాళ్ళు నోరారా మావయ్య అని పిలవాలి. అది కాదు రవిచంద్ర, ఆ భాస్కర్ గాడు తన బిడ్డే అని అంగీకరించట్లేదు కదా. వదిలేయమ్మా, ఎవరో ఏదో అన్నారని మన రక్త సంబంధాన్ని చంపేసుకుంటావా? అక్కని కడుపు కోతకి గురి చేద్దామా? అలా గడ్డు పెట్టరా తమ్ముడు. అమ్మా, నువ్వు గనక ఇలాంటి పిచ్చి పనులు చేసావంటే నీ కూతురు నీ కళ్ళ ముందే ఆత్మహత్య చేసుకుని చచ్చిపోతుంది. వద్దులేవే, అంత మాట ఎందుకు? మీకిష్టం లేకపోతే నేను అలాంటి ప్రయత్నాలు ఎందుకు చేస్తాను? సరేరా,
ఆ భాస్కర్తో మాట్లాడు. దీని కడుపులో పెరిగే బిడ్డకి వాడే తండ్రి అని ఒప్పించు. అప్పుడు నా నిర్ణయం మార్చుకుంటాను. అప్పటికి వాడు ఒప్పుకోకపోతే ఏ చెట్టు నువ్వు అనేది? నేను వెళ్ళి రవిచంద్ర కాలెట్టుకుని క్షమించమని అడగాల? అవునరా అనియా, ఆ పశుపతి వల్ల నువ్వేటి మాట్లాడుతున్నావో ఏం చేస్తున్నావో ఏం అర్థం కావట్లేదురా. అందుకే ఒకసారేమో నీ బిడ్డకి తండ్రి నేనేనని క్షమాపణలు అడుగుతున్నావు, ఇంకో పాలేమో నీ కడుపులో బిడ్డకి నాకు సంబంధమే లేదన్నావు. దాంతో మీ బాబుకి బాగా కోపం వచ్చేసిందిరా. అందుకే నాతో కూడా మాట్లాడలేదు. ఏంటి అలాగా? బా 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 బా. నాకు చెప్పాలనుందే, కానీ గుళ్ళో చూసావు కదా, నేను వెళ్ళి క్షమించమని అడిగినా క్షమించకుండా ఎన్నేసి మాట్లాడినాడో. అందరి ముందు పొరుగు పోయి నీ కాళ్ళట్టు ఏంటి ఇది? బా 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 బా. నీలంబరి నన్ను మాట్లాడినానని నాకు తెలియదే, కానీ ఇన్ని మాట్లాడినానని నువ్వు చెప్తుంటే నాకు ఏడిపోతుందా? రే అనియా, బాధపడకురా. నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది జరిగిపోయిన దాని గురించి కాదురా, జరగాల్సింది చూడు. వదిన దొరకడం నీ అదృష్టం రా. పదరా పద, మీ బావకి వదినికి క్షమాపణలు చెప్పు. అప్పుడు అందరం సంతోషంగా కలిసిపోవచ్చురా. పుట్టబోయి నా బుల్లి మేనల్లుడు కూడా సంతోషంగా కేరింతలు కొడతారా. అవునే సిట్టి, ఆ మాంత్రికుడు వల్ల నేను తండ్రిని అవుతున్న ఆనందం కూడా నాకు దక్కలేదే. ఏడ్ చేద్దాం, అంతా మన కర్మ. ఇదిగో కాకపోతే మాట, ఏట్రా అదే? నీకోసం నీలాంబరి కోసం నేను రవిచంద్రబాబుని క్షమాపణ అడుగుతాను. అప్పుడు అతను గనక నన్ను క్షమించాడు అనుకో, నేను ఇంకెప్పుడు తప్పు మాట్లాడినా. కానీ ఎల్లి క్షమాపణ చెప్పిన తర్వాత కూడా పిచ్చి పిచ్చి వాగుడు వాగాడనుకో. రే అనియా, బావ ఎప్పుడైనా మనతో తప్పుగా మాట్లాడాడ్రా? ఆ ఇంట్లో కాంతం మొక్కతే తప్పుడుది కాని నీలాంబరదును కాని బావ కాని ఎంత మంచోలురా. వాళ్ళది ఎంత గొప్ప మనసురా. నువ్వెళ్ళి బావా క్షమించు అని ఒక్క మాట అడుగు. ఆ ఒక్క మాట చాలరా. బావ కరిగిపోయి తను నిన్ను అన్న మాటలకి ఆయన కూడా క్షమాపణలు చెప్తాడ్రా. నాది గ్యారంటీ. నన్ను నమ్మరా అన్నయ్య? ఏమనే, నాకు అతని మీద నమ్మకం లేదు. అనాల్సిన మాట్లాడినాయని ఇప్పుడు క్షమాపణ చెప్తావని మళ్ళీ తిడతాడేమో అని అనుమానంగా ఉందే. ఆ అనుమానాలన్నీ పక్కనెట్రా. నేను మాడుతున్నాను కదా, బావ గనక నిన్ను మళ్ళీ తిట్టాడంటే నువ్వింకా క్షమాపణలు చెప్పక్కర్లేదు. అంతే కదా, అదే మాట మీద ఉంటావు కదా. మళ్ళీ నన్ను వెళ్ళి క్షమాపణ చెప్పని అడగవు కదా. అడగను గాక అడగనురా. నువ్వెళ్ళి ముందు క్షమాపణలు చెప్పు. బావ మారు మాట్లాడితే నేను మళ్ళీ క్షమాపణ చెప్పమని నిన్ను అడగనురా. బా 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 బా. సర్లే, మీరిద్దరూ అంతగా చెప్తున్నారు కాబట్టి క్షమాపణ చెప్తానులే. అమ్మయ్యా, నువ్వా మాట అన్నావు. నమస్కారం శేషమాంబు గారు. ఆ ఊరికే రారు మహానుభావులని. మీరొచ్చారంటే ఏదో పని పడిందనే అర్థం. ఉండండి, మా వీరనారాయణని పిలుస్తాను. వీరనారాయణ, వీరనారాయణ. ఏమైందమ్మా? ఏంటమ్మా? అదిగో. నమస్కారం సార్. నమస్కారం, కూర్చోండి. సార్, మాకున్న అనుమానాలన్నీ తీరిపోయాయి కాబట్టి ఈ వైష్ణవి దేవే నిజమైన మీ వారసురాలను నమ్ముతూ మీ అన్నగారు రాసిన వీరునామాను చింపేస్తూ ఈ యావదాస్తిని మీ వైష్ణవిదేవి పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాం. చాలా సంతోషం. ఒక్కసారి మీ వైష్ణవిదేవిని ఇలా వచ్చి కూర్చోమంటారా? తప్పకుండా. అమ్మా వచ్చి కూర్చో.
ఓరి నాయనో, ఏదో ఒకటి చేసి ఈ ఆస్తి మొత్తం చిట్టమ్మకి వెళ్లకుండా ఆపుదామంటే ఈ దరిద్రులొచ్చి సంతకం పెట్టమంటారేంటి? వీరనారాయణ గారు, ఇంకొకసారి ఆలోచిస్తే బెటర్ అనుకుంటా. దేని గురించి? అదే, ఆస్తి మొత్తం వైష్ణవీదేవి పేరు మీదకి వెళ్ళిపోతే ఇలా చేయడం తప్పేమో అని రేపు మీరు అనుకుంటే ఆ తర్వాత బాధపడాల్సింది మీరే కదండి. అందుకే ఒక మాట హెచ్చరిస్తున్నానండి. మీ బోడి సలహాలు ఇక్కడెవరూ అడగలేదు. మీరు కానివ్వండి. ముందు ఈ ముసల్దాన్ని చంపితే కాని పీడ వదిలిపోదు. ఛీ, దీని బతుకు చెడా. ఇక్కడ సంతకం పెట్టమ్మా. సంతకాలు అయిపోయాయా? అయిపోయాయి సార్. ఈ క్షణం నుంచి మీ అన్నగారి యావదాస్తికి ఈ వైష్ణవదేవే వారసురాలు. చాలా థ్యాంక్స్ అండి. కాకపోతే మిమ్మల్ని ఒట్టి చేతులతో పంపమండి. ఈ ఊరి చివర ఓ 10 ఎకరాల పొలం ఉంది. ఆ 10 ఎకరాల పొలం మీ పేరు మీదకి ట్రాన్స్ఫర్ చేస్తాను. మీ ట్రస్ట్ వాళ్ళు ఎంజాయ్ చేయండి. చాలా థ్యాంక్స్. మరి మమ్మల్ని పంపిందెవరు? మమ్మల్ని పంపిందెవరు పశుపతి? ఇక మొదలవుతుంది. చిట్టమ్మకి రవిచంద్రకి మధ్య యుద్ధకాండ. ఏంటయ్యా నువ్వనేది? కాంతం మాస్తిని చిట్టమ్మ దేవస్థానానికి రాసేయడమేంటి? అవునే, మన కాటేరిని ప్రయోగించా. ట్రస్ట్ వాళ్ళ రూపంలో వెళ్ళి చిట్టమ్మకు ఆస్తి రాసేస్తున్న వంకతో చిట్టమ్మ పేరు మీదున్న కాంతమ్మ ఆస్తిని విజయనగరం గుడికి ధారాదత్తం చేస్తున్నట్టుగా సంతకాలు పెట్టించా. అంటే ఇక నుంచి కాంతమ్మ ఆస్తి కాంతమ్మది కదా? కాదు, ఆ చిట్టమ్మకు తెలియకుండా తన పేరు మీదున్న కాంతమ్మ ఆస్తిని విజయనగర దేవస్థానానికి రాసిచ్చింది. ఈ విషయం తెలిసిందో దాని మొగుడు రవిచంద్ర ఒగ్గిలం మీద కుగ్గిలం అయిపోతాడు. తన తల్లికి ద్రోహం చేసి తన తల్లి ఆస్తిని దేవస్థానానికి రాసిచ్చినందుకు చిట్టమ్మను మోసగత్తెలా చూస్తాడు. చిట్టమ్మకు శాశ్వతంగా దూరం అవుతాడు. ఏలికా, ఏమి మీ కోరిక? తదుపరి మేమేం చెయ్యాలి? కోటేరి, మన పని పూర్తయింది. ఇక ఈ వెధవల్ని వదిలిపెట్టి వెళ్ళిపో. అలాగే ఏలికా. చూస్తావేమే? వెళ్ళి ఓ వెధవలిద్దరిని స్పృహలోకి తీసుకురా. అలాగేనయ్యా. నువ్వెక్కడున్నా? మేమేంటి ఇక్కడికి వచ్చా? ఏయ్, ఇక్కడికి మీరు రాలేదురా, నేనే రప్పించా. నువ్వెవరు? పశుపతి. ఎందుకు రప్పించావు? పాపం, మీకు తెలీదనుకుంటా. మీరు వీరనారాయణ ఇంటికెళ్ళింది శంకరనారాయణ ఆస్తి మొత్తం చిట్టమ్మకు రాసివ్వడం మాత్రమే కాదు, మరి చిట్టమ్మ పేరు మీద ఉన్న ఆస్తి మొత్తం నువ్వు మా జమీందారీ వారసురాలివే.
ఒకవేళ ఆ నాగమ్మ తల్లి బయటికి రాకపోతే నువ్వన్నట్టుగానే ఎక్కడో ఏదో పొరపాటు జరిగిందని సరిపెట్టుకుంటాను. నేను పెట్టనండి. ఏమ్మా, ఎందుకు పెట్టావు? మీ వంశస్థులు కాకుండా పారే వాళ్ళు పాలు పుట్ట ముందు పాలు పెడితే నాగమ్మ తల్లి కోపంతో ఆవేశంతో కాటు వేసి చంపేస్తున్నట్టు కదండి. అందుకే ఆ పుట్ట దగ్గర పాలు పెట్టాలంటే నాకు భయం వేస్తుందండి. నీ ప్రాణానికి నా ప్రాణం అడ్డు వేస్తానమ్మా. నిర్భయంగా పెట్టు. అది కాదండి. చెప్పింది చెయ్యమ్మా, వితండవాదం చేయకు. ముందు పెట్టు. పెట్టమ్మా. నాగమ్మ తల్లి, తెలియక తప్పేదన్నా చేసుంటే నన్ను క్షమించు. నేను ఇంటి వారసురాల్ని కాదు. అయినా సరే బామ్మగారు బలవంతం చేయటంతో పాలు పెట్టాను. దయచేసి నన్ను కాటేయకు తల్లి. వద్దు, నన్ను కాటేయదు, నన్ను చేయదు. చూసావా అమ్మా, నీ కళ్ళారా నువ్వే చూసావుగా. నాగమ్మ తల్లి ఎంతో ప్రేమగా నువ్వు పెట్టిన పాలు ఆరగించిందమ్మా. నువ్వే మా ఇంటి వారసురాలు అని ఆశీర్వదించిందమ్మా. అవునండి, నిజంగానే నాగమ్మ తల్లి పాలు తాగింది అంటే. ఇంకా అనుమానమా తల్లి? నువ్వు నా మనవరాలివే. నువ్వే నా చిన్న మనవరాలివి. నా బంగారు తల్లివి. నాకంతా అయోమయంగా ఉందండి. నేను మీ వారసురాలనైతే కాంతమ్మ గారి దగ్గర ఎలా పెరిగానండి? ఆ విషయమే తేలాల్సిందమ్మా. కాకపోతే సమయానికి వీరనారాయణ ఊళ్ళో లేడు. వాడొచ్చే వరకు నువ్వీ చెట్టు నుంచి పాలు తీసినట్టుగా కాని, ఆ పాలు పుట్ట దగ్గరున్న పాముకు పెట్టినట్టుగా కాని ఎవ్వరికీ చెప్పకూడదు. ఎంత శుభవార్తమ్మా! మీ చిన్న మనవరాలు శ్రీలత దొరికిందా? ఎక్కడుంది? ఏది? ఒకసారి తనని చూపించు. ఓ పిచ్చి చిట్టమ్మా, నీకింకా అర్థం కాలేదా? జమీందారి చిన్న కూతురు ఇంకెవరో కాదు, ఇదిగో ఇల్లతే కదా బామ్మగారు. ఈ తింగరదానికి తెలిసి చెప్పిందో తెలియక చెప్తుందో గాని కరెక్ట్ గానే చెప్తుంది. కాని నేను మాత్రం బయటపడకూడదు. పొరపాటున బయటపడ్డానో నా కొడుకొచ్చేలోపే ఈ కాంతమ్మ నన్ను లతని చంపేస్తుంది. నానమ్మా, వదిన చెప్పేది నిజమా? మన లతే మీ మనవరాలా? ఇంకా అనుమానం ఏంటి చిట్టమ్మా? బామ్మగారు లతతో బయటికెళ్లారు, తిరిగి లతతోనే లోపలికి వచ్చారు. అంటే జమీందారు గారి చిన్న కూతురు లతానే కదా అర్థం. సిల్లి, జమీందారు గారింటి వారసురాలు అయ్యండి, కోట్ల రూపాయలకి అధిపతిరాలు అయ్యండి, కాంతమ్మ ఇంట్లో పని మనిషిగా బతికవా? పనుల కంటే హీనంగా బతికవా?
నేను చూస్తుంటే ఏడిపోస్తుంది సెల్లి. ఓరి నాయనో, ఈ లతే జమీందారు వారసురాలని ఇంటిల్లిపాది ఫీల్ అయిపోతున్నట్టున్నారుగా. అమ్మా చిట్టమ్మా, నువ్వు అనవసరంగా బాధపడుతున్నావమ్మా. మీరంతా అనుకున్నట్టు ఈ లత నా మనవరాలు కాదమ్మా. లత కదా? అయితే ఇంకెవరినానమ్మా? అయితే ఆ జమీందారు ఇంటి వారసురాలు నువ్వే అయి ఉంటావు చిట్టమ్మా. నేను జమీందారు కూతునేటదనా? మరి ఈ ఇంట్లో ఉంది నువ్వే, ఇలాతే. మరి మీరిద్దరూ కాకపోతే వారసురాలు ఇంకెవరుంటారు? అబ్బా, ఏమైడియా ఎర్రగొట్టేశారమ్మా. కాకపోతే నోట్లో నుండి మాట రాకుండా ఉండే ముందు ఎక్కడ దొరికిద్దా అని. ఈ విజయనగరంలో వీరాస్వామి అనే నాటు వైద్యుడున్నాడంట. వాడు ఎలాంటి మందులైనా ఇస్తాడంట. వెళ్ళి వాణ్ణి కలవండి. మిగతా పని రేపొచ్చి పూర్తి చేయండి. అలాగేనమ్మా. కాకపోతే అడ్వాన్స్ ఏమన్నా? పని పూర్తయ్యాక ఫుల్ పేమెంట్ ఇస్తాను. ఓకేనమ్మా, పదరా. ఎలా ఈ రాసామని పిలుద్దాం. పదబావా. శేషమాంబ, రేపటితో నువ్వు కూడా కోకిలమ్మతో కలిసి బెబ్బెబ్బే బెబ్బెబ్బే అని మోగ భాష మాట్లాడబోతున్నావు. రెడీగా ఉండు. చిట్టమ్మ చిట్టమ్మ, నీకు ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏటది నాదే? ఇంకాసేపట్లో బామ్మగారు మూగవారైపోతున్నారు. ఏటి? నానమ్మ మూగదైపోతుందా? అవును చిట్టమ్మా. ఆవిడికి నాలుక కోసేయడమో, బుర్ర మీద ఒకటి పీకి కోమాలోకి పంపించడమో, అది ఇది కాదంటే ఏ ఆయుర్వేద మందో ఆవిడ గొంతులో పోసి శాశ్వతంగా మూగదాన్ని చేయబోతున్నారు. ఏటది నన్ను అనేది? అసలు వేడి చెప్పాలనుకుంటున్నావా? ఇందాక మా అమ్మని ఆ పులిరాజు కోటిగాడు కలిశారు. అసలు వాళ్ళిద్దరు ఎక్కడికి ఎందుకొచ్చారు? ఎందుకొచ్చారంటే, అదే చుట్టమ్మ జరిగింది. అర్థమైంది. నానమ్మకి ఏదో రహస్యం తెలుసు. ఆ రహస్యం వీరనారాయణ బాబాయ్కి చెప్పకుండా ఉండటానికి ఆవిడ్ని శాశ్వతంగా మోగదాని చేయాలని చూస్తున్నారనమాట. సరే, ఆవిడ్ని మోగదాని చేయటానికి వాళ్ళ ప్లానింగ్ లాలకుంటే ఆ పులిగాని కోటిగా నాపటానికి మన ప్లానింగ్లు మనకుంటాయి కదా. అవును చుట్టమ్మా, వాళ్ళిద్దరు మారువేషాల్లో ఇంకాసేపట్లో వస్తున్నారు. పద, వెళ్లి ఆయుర్వేద స్వాములకు ఘన స్వాగతం పలుకుదాం. ఒరే మణికంఠం. స్వామి నీలకంఠ. ఆటో వాడు 3 నూర్లు అడుగుతున్నాడు. సెటిల్ పన్యూ. నా పాకరా స్వామి. నీకు ఏదన్నా లోపం చేసినాదా? పెళ్ళై 10 ఏళ్ళైనా ఇంకా పిల్లలు పుట్టలేదు స్వామి. ఒరే మణికంఠ. స్వామి నీలకంఠ. వాడికి అసలు పిల్లలే పుట్టలేదంట. ఆ మదన కామరాజు లేఖ్యం పూడ్చరా వాడికి. అట్టగే స్వామియో. సీసా ఇచ్చి పోడ్చవాయ్. దీనిని 3 పూటలా వాడి పూడ్చు. 3 నెలలు తిరక్క ముందే మీ ఆవిడ నెల తప్పి పూడ్చియం. అయితే నాకు పిల్లలు పుడతారా స్వామి? నీకు పుడతారో లేదో నాకు తెలియదు కానీ మీ ఆవిడకి మాత్రం ఖచ్చితంగా పుట్టి పూడ్చాం. పోడంటే చిచి, పొద్దున భలే భారం దొరికి. అచ్చరే, మీరింతకు ముందు ఎవరికైనా ట్రీట్మెంట్ ఇచ్చారా? మీరిచ్చిన ట్రీట్మెంట్ కి వాళ్ళందరూ రోగాలు తగ్గాయా? మమ్మల్ని అనుమానించి పూడిస్తాయా? ఒరే నీలకంఠ. అబ్బా బా, నువ్వు నీలకంఠవి, నేను మణికంఠవి. అవును కదూ. అరే మణికంఠం. స్వామి నీలకంఠ. మన దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్న పేషెంట్లని ఒకసారి పిలిపించియో. పేషెంటియో.
ఈ అబ్బాయి పుట్టినప్పుడుదా 4 చేతులు ఉండేను. ఈ అమ్మాయి పుట్టినప్పుడుదా అసలు చేతులే లేకుండా పూడ్చిదా. దాంతో మనం మందిచ్చి పూడ్చిదా. అంతే, వీడి 2 చేతులుదా ఆ అమ్మాయికి వచ్చి పూడ్చినాయి. అంతేకాదు, ఈ అమ్మాయిదా పుట్టినప్పుడు 3 కన్నులదా ఉండేను. వీడికేమో 1 కన్నే ఉండును. దాంతో మేం మళ్ళీ మందించి పూడ్చాను. అంతే, ఆ 3 కళ్ళల్లో 1 కన్ను వీడికొచ్చి పూడ్చింది. ఇద్దరిదిదా బ్యాలెన్స్ అయి పూడ్చేదా. చెప్పియో. అవును మేడం, ఈ రోజు నేను నా 2 కళ్ళతో చూడగలుగుతున్నానంటే అంతా స్వామీజీ దయ. అవును మేడం, నేను ఈరోజు నా చేతులతో నేను పని చేసుకోగలుగుతున్నానంటే అంతా స్వామివారి దయ. నోర్మల్, అతని చేతులు నీకొస్తే మగ చేతులుంటాయి కానీ ఆడ చేతుల్లాగే ఉన్నాయేంటి? అంటే ఆమె పుట్టడం మగాడిగానే పుట్టింది. మా మందు వల్ల ఆడదై పూడ్చింది మళ్ళీ. అందుకే ఆడ చేతులదా ఇది. స్వామీజీ, మీరు చెప్పినవి చాలు. త్వరగా ఆ మందేదో అమ్మగారికిస్తే పాపం ఆవిడ పంటి నొప్పి తగ్గుతుంది. తప్పకుండా కాంతమ్మ గారు, ఇక మీరు వెళ్ళియో. ఇవి రబ్బర్ చెట్టు నుంచి తీసిన రబ్బర్ పాలే. ఇవి గనక నోట్లో పడినాయి అనుకో 2 పెదాలు అతుక్కు పోతాయి. నీ నోరు శాశ్వతంగా మూతపడిపోయింది. మీ నోరు అబద్ధం చెప్పచ్చేమో గాని మీరు పడుతున్న టెన్షన్ నిజం చెప్తుంది బామ్మగారు. అవునానమ్మా, సీమకు కూడా అపకారం తలపెట్టను నువ్వు ఒక ప్రాణం తీయడానికి బయలుదేరావంటే దాని వెనకాల ఏదో బలమైన కారణమే ఉంటుంది. అదేంటో చెప్పు నానమ్మా. మీ అందరికీ చెప్పే విషయమే అయ్యుంటే ఈ పాటికి ఎప్పుడో చెప్పుండేదాన్ని. అలా చెప్పలేను గనుకనే పరిస్థితి ఇక్కడ దాకా వచ్చింది. మారువేషంలో వచ్చి పొలరాజు కోటిగాడు నిన్ను మోగదానిగా మార్చాలనుకున్నారు. నీ గుండెలో ఉన్న నిజాన్ని నోటి వెంట రాకుండా ఆపాలనుకున్నారు. అందుకే వాళ్ళిద్దరిని చంపడానికి బయలుదేరావు కదా. నేను చంపాలనుకున్న మాట నిజమే, కాని పులిగాణ్ణి కోటిగాణ్ణి కాదు. మరి అమ్మ, మీ అమ్మని చంపాలనుకున్నాను. నానమ్మా, మా అత్తని చంపడం ఏంటి? అవును చిట్టమ్మా, నన్ను మూగదానిగా మార్చాల్సిన అవసరం ఆ కోటిగాడికో పులిగాడికో లేదు. కేవలం ఆ కాంతమ్మకు మాత్రమే ఉంది. ఏం మాట్లాడుతున్నారు బామ్మగారు? మీరు మూగవారిగా మారిపోతే మా అమ్మకొచ్చిన లాభం ఏంటి? అసలు ఇదంతా చేస్తే మా అమ్మకేం మిగులుతుంది? ప్రాణం, దాని ప్రాణం మిగులుతుంది. లేదంటే నా కొడుకు చేతిలో కుక్క చావు చేస్తుంది. అందుకే నా కొడుకు రాకముందే నన్ను మూగదానిగా మార్చేసి నా గుండెల్లో దాగిన నిజాన్ని మరెవరికి చెప్పకుండా చెయ్యాలని చూసింది. అందుకని కాంతమతని చంపేద్దామన్నానమ్మా. విషయం అది కాదు చిట్టమ్మ. ఆవిడ మన దగ్గర ఏదో నిజాన్ని దాస్తున్నారు. లేదంటే మా అమ్మ లతని పని మనిషిగా చూసిందనో బానిసగా చేసిందనో ప్రాణాలు తీసేంత దూరం అయితే వెళ్ళరు. నా మాట నిజమే కదా బామ్మగారు? అవునరా, ఎంతైనా ఆ తల్లికి కొడుకువి కదా, ఎంతైనా తెలివిగా ఆలోచిస్తావులే. మాట్లాడబెట్టి నానమ్మా, కాంతమత్తేమి ఎలా లతని కొత్తగా పని మనిషిగా చూడట్లేదు. ఈ మాత్రానికి చంపుతావా? అయ్యో, నాకెలా చెప్పాలో అర్థం కావట్లేదమ్మా. నా మీద పొట్టెట్టి చెప్పు నానమ్మా. నిజంగా నువ్వే గనక నన్ను నీ సొంత మనవరాలు అనుకుంటే అసలు గుడి దగ్గర ఏటి జరిగిందో, ఈ ఇంటికొచ్చాక ఏటి జరుగుతుందో నాకు నువ్వు చెప్పాను. లేదంటే నేను సచ్చినంత ఒట్టే. చిట్టమ్మా, విన్నారు కదా,
మీకే గనక నిజంగా తన మీద ప్రేమ ఉంటే అసలు మీ మనసులో ఏముందో మా అందరికీ చెప్పండి. లేదంటే చిట్టమ్మ మీద మీకు ప్రేమ లేదని అర్థం. ఏంటి స్వామి ఇలా ఇరికించావు? ఇంత దూరం వచ్చాక నిజం చెప్పక తప్పదు కదా. మాట్లాడబెట్టి నానమ్మా. మాట్లాడడానికి ఏం లేదు చిట్టమ్మ. ఏ శంకరనారాయణ బిడ్డల కోసమైతే 18 సంవత్సరాలుగా వెతుకుతున్నాము, ఏ మనవరాళ్ల కోసమైతే కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశాము, ఆ మనవరాలెవరూ కాదు. ఇదిగో ఈ లతే మా శ్రీలత. ఏంటి నానమ్మా? లత? మన లత మీ మనవరాలా? అవునమ్మా, నా చిన్న మనవరాలు. ఆ విషయం మీకెలా తెలుసు? ఎలా తెలుసు? వెళ్లి మీ అమ్మని అడుగు. ఏం మాట్లాడుతున్నారండి? అవును, 18 ఏళ్ల క్రితం నా చిన్న మనవరాల్ని నాకు దూరం చేసింది మీ అమ్మే. ఆ విషయం తెలిసాక కూడా నా కొడుకు వచ్చాకే పనిష్మెంట్ ఇవ్వొచ్చని ఆగాను. లేదంటే ఈ పాటికి చంపేసుండేదాన్ని. ఏ సాక్ష్యాలు ఆధారాలున్నాయని మా అమ్మని నేరస్తురాలంటున్నారండి? మీరు గనక ఇంతకు ముందు చేసినట్టే ఎలాంటి ఆధారాలు లేకుండా మా అమ్మ జోలికి వెళ్లారో చిట్టమ్మకి నేను శాశ్వతంగా దూరం అయిపోవడం ఖాయం. బావా? అవును చిట్టమ్మ, ఏదో సాయం చేయడానికని వస్తే తిప్పి తిప్పి మా అమ్మనే నేరస్తురాలను చేయాలని చూస్తారా? ఇలాంటి పిచ్చి నిర్ణయాలు తీసుకుంటే నువ్వు జీవితకాలం ఇదే ఇంకా ఉండాల్సి వస్తుంది. జాగ్రత్త. లేదు, అలా జరగడానికి వీల్లేదు. నేను గనక తొందరపడి నోరు జారితే నా కోసం వచ్చిన చిట్టమ్మ జీవితం నా వల్ల పాడైపోవచ్చు. అలా జరగడానికి వీల్లేదు. నానమ్మా, మాట్లాడవేటి? నిజం చెప్పు. నా మనసులో ఏముందో మీరు తెలుసుకోవాలంటే మీరు నేరుగా వెళ్లి ఇదే మాట మీ అత్తని అడగండి. జమీందారు గారి చిన్న వారసురాలు ఎవరైనా అడగండి, అదే చెప్తుంది. ఏంటి నానమ్మ నువ్వు అనేది? జమీందారు గారి చిన్న కూతురు ఎవరో మా అత్తకి తెలుసా? 100% దానికే తెలుసు. కాని అది ప్రాణం పోయినా నోరు విప్పదు. నేను చెప్పానని కాకుండా మీరుగా వెళ్లి నిలదీయండి. నిజాలు వాటంతట అవే వస్తాయి. అప్పుడు అర్థం అవుతుంది నా మనసులో ఏ రహస్యం దాగుందో. దయచేసి అంతకు మించి నన్ను ఎక్కువేమీ అడగండి. వెళ్ళండి. అలాగే నానమ్మా, నువ్వు చెప్పాక ఇంకా నిన్ను బలవంతం ఎందుకు చేస్తావు? ఖచ్చితంగా కాంతమత్తనే అడిగి తెలుసుకుంటావా? పద బావా. నేనేనండి. ఆహా, మీరు మహానుభావురాలే. మీలాంటి వ్యక్తిని నా జీవితంలో మొట్టమొదటిసారిగా చూస్తున్నాను. ఒక్క నిమిషం కదలకండి. నాకు సన్మానమా? నేనేం గొప్ప పని చేశానండి? నన్ను కన్నావు, అంతకు మించి గొప్ప పని ఏముంటుందమ్మా? హే, నువ్వు నోరు మీదే. చంద్రుడికో నూలు పోగన్నట్టు ఇదే మా చిరుకానుక, అందుకోండి. ఇవన్నీ మీరెందుకు ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదండి. చూసావా చిట్టమ్మా, నా గొప్పతనం కాకినాడ నుంచి ఊరు వాడా పాకి విజయనగరం దాకా పాకింది.